అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చూసుకుంటూ ఉంటే 2.0 అన్న వర్డ్ పదే పదే వినిపిస్తూ ఉంది. దాన్ని కొంతమంది ఉపయోగించుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి వైలెన్స్ని న్యూసెన్స్గా చేస్తూ ప్రజల మధ్య భయాందోళనలు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఒక పక్క ఉంటే, మరో పక్క మాత్రం అదే 2.0 అన్న పదంతో ప్రజల యొక్క జీవితాలను మార్చేలాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తనలో ఉన్నటువంటి 2.0 వర్షన్ని ప్రజల ముందు ఆవిష్కృతం చేయబోతున్నారంటే అవుననే అంటున్నారు. అది ఎలాగో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక సినీ నటుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా చూస్తూ వచ్చాం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న శాఖల పట్ల సరైన అవగాహన లేకపోయినప్పటికీ ఒక విద్యార్థి ఎలా తనకు తెలియని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసి ఒక పండితుడిగా ఎదుగుతాడో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తాను తీసుకున్న శాఖలన్నింటిలో కూడా ఒక పట్టు సాధించి దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. పల్లె పండుగ అంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి సంచలనం మాటల్లో వర్ణించలేనిది. 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇదైతే అసలైన రికార్డే కాదండి. మరి ఏదా అంటారా? చూద్దాం. ఈ అన్ని గ్రామ సభల ద్వారా ఆ పల్లెల్లో ఉన్నటువంటి, ఆ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అధికారులతో మాట్లాడి చర్చలు జరిపి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా యుద్ధ ప్రాతిపదికన అన్నట్లుగానే నిజంగా 4,000 కోట్ల రూపాయలను తక్షణంగా విడుదల చేశారు. ఆ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక 4,000 కిలోమీటర్ సీసీ రోడ్లు, 276 కిలోమీటర్ల బీటీ రోడ్లు, పంచాయతీ వారోత్సవాలు అంటూ సుమారు 30,000కు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టారు. డోలీ మోతలు లేని గిరిజనుల యొక్క బతుకులు చూసేందుకు సుమారుగా 239 గ్రామాల్లో రోడ్ల సదుపాయం కల్పించారు. పాడి పశువులైతే కావచ్చు, మూగపు జీవులైతే కావచ్చు, వీటన్నిటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు కేవలం పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం ద్వారా చేసిన పనులు అన్నమాట. మరి అక్కడ సాధించినటువంటి విజయాన్ని ఇంకా కొనసాగించేలాగా పల్లె పండుగ 2.0 అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ అక్టోబర్ నెలాఖరున లేకపోతే నవంబర్ మొదటి వారంలో సుమారు 52,000కు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు. ఇక ఈ పల్లె పండుగ 2.0లో దీనికి కావలసిన నిధులను మొత్తాన్ని కూడా నాబార్డు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు, 15వ ఆర్థిక సంఘము, అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే ఈ కార్యక్రమం ద్వారా పల్లెటూరులో ఉన్నటువంటి రహదారులను మరమ్మతులు చేస్తూ రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రోగ్రాం అన్నమాట. ఇదైతే కావచ్చు. సాధారణంగా పంచాయతీలకు కేటాయించిన సాధారణ నిధులను కూడా వీటిని మొత్తాన్ని అన్నింటినీ కూడా ఈ పల్లె పండుగ 2.0లో ఇనిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక అంతేకాదు, పవన్ కళ్యాణ్ అటు పంచాయతీ ఈ పేర్లు చెప్పగానే ముందు మనందరికీ గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మనకు గుర్తొస్తుంటాయి. వాటిలో ఎప్పుడు ముందుండేది మాత్రం మ్యాజిక్ డ్రైన్లు. ఇక అదే మ్యాజిక్ డ్రైన్లను రాష్ట్ర వ్యాప్తంగా 1,107 పంచాయతీల్లో సుమారు 55 కిలోమీటర్ల మేర నిర్మించేలాగైతే ఈ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు తనలో ఉన్నటువంటి పరిణతి చెందినటువంటి ఆయన యొక్క తీరుని పల్లె పండుగ 2.0గా మనందరి ముందుకు కూడా త్వరలోనే వచ్చేస్తున్నారనమాట. సరే, మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ. దానికి గ్రామాల్లో రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. ఇదైతే కావాలి.